చంద్రబాబు ముందు సంచలన డిమాండ్ పెట్టింది కాపు రిజర్వేషన్ పోరాట సమితి. చంద్రబాబు దిగిపోవాలి, పవన్ ను సీఎం చేయాలి అంటూ డిమాండ్ చేశారు కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు. కాపులను ఎన్నికల్లో కరివేపాకులా వాడుకుని వదిలేశారు అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు అన్నారు. కాపు ప్రజాప్రతినిధులు సైలెంట్ గా ఉంటే కుదరదు అన్నారు. కాపుల్లో ఉన్నారు కాబట్టే మీరు ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు అయ్యారు అని గుర్తుంచుకోవాలి అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగానే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది అన్నారు చలమల్ల ప్రసాదరావు. మీరు మళ్ళా ఒక కాపు కులస్తుని ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మీకు వయసు అయిపోయింది, మీరు ఆల్రెడీ 75 సంవత్సరాలకు దగ్గరికి వచ్చారు. ఇంకా మీరు సీఎంగా చేయడం అనేది కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో దాన్ని ఈ రోజు వరకు అమలు చేయలేదు. అమలు చేయకపోయినప్పుడు వేరే ముఖ్యమంత్రికి అది అవకాశం ఉండదనే మనం చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు కంటిన్యూస్గా వాళ్ళని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. రాష్ట్రంలో 99% మంది కాపులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాయి. గెలిపించిన తర్వాత మీరేం చేశారు? ఈ 2 సంవత్సరాలుగా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం లేదు, కాపుల రిజర్వేషన్ల కోసం పట్టించుకోవడం లేదు, కాపులను ఎక్కడ చంపుతున్నా మీరు పట్టించుకోవడం లేదు, గిరిబలిజా అని జీవో ఇచ్చినా కూడా మీరు పట్టించుకోవడం లేదు, విదేశీ విద్యా దీవెన పథకం లేదు, కాపు భవనాలు కట్టిస్తానో అది కూడా కట్టించలేదు. సరే, మీరు అనుకున్న విధంగా మీ కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన తర్వాత కొన్ని వేల కోట్లతో మీరు రాజధాని నిర్మిస్తున్నారు. మరి కాపులకి ఎందుకు మీరు ఇంత విధంగా తొక్కు పెడుతున్నారన్న విషయం మాకు అర్థం కాలే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.